చూడండి, ఒక యోధుడి ముందు ఒక పెద్ద సందిగ్ధత. ఒకవైపేమో తను చెయ్యాల్సిన పని అంటే కర్తవ్యం, మరోవైపేమో తన మనసు కోరుకునేది. మరి ఇలాంటప్పుడు అసలు గెలుపు అంటే ఏంటి? ఈ ప్రశ్న కేవలం ఆ పురాణ యోధుడిది మాత్రమే కాదు, మనలో చాలామందికి ఎప్పుడోకప్పుడు ఎదురయ్యేదే కదా. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదో సాధించాలని అనుకుంటాం, కానీ దానికోసం మనకు అత్యంత విలువైన దాన్ని వదులుకోవాల్సొస్తే అప్పుడు ఆ గెలుపుకి ఏమైనా అర్థం ఉంటుందా? అసలు ఉంటుందా? ఈ ఆలోచనే మనసుని పిండేస్తుంది కదూ. సరిగ్గా ఇలాంటి డైలమాలోనే ఇరుక్కుపోయాడు మన కథలో హీరో. మనమిప్పుడు చూడబోయే ఈ విశ్లేషణకు మూలం ఈ ప్రాచీన గ్రంథమన్నమాట. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఒక లోతైన మానసిక సంఘర్షణ. మరి ఆ సంఘర్షణ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పే ఒక అద్భుతమైన సంభాషణ. వేల ఏళ్లు గడిచిపోయినా సరే ఇందులో ఉన్న జ్ఞానం మాత్రం ఇప్పటికీ అంతే పవర్ఫుల్గా ఉంది. ఒకసారి ఆ సీన్ని ఊహించుకుందాం. రెండు వైపులా పెద్ద పెద్ద సైన్యాలు యుద్ధానికి రెడీగా ఉన్నాయి. ఇక శంఖాలు ఊదడమే ఆలస్యం. అంత కీలకమైన టైంలో ఆ సైన్యానికే లీడరైన ఒక గొప్ప యోధుడు ఉన్నట్టుండి తన చేతిలో ఆయుధాల్ని కిందబడేసి తీవ్రమైన బాధతో కుప్పకూదిపోతాడు. ఆలోచించండి, ఎంత డ్రమాటిక్గా ఉంటుందో. అయితే ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ యోధుడు భయపడి వెనక్కి తగ్గలేదు. అది పిరికితను అస్సలు కాదు. మరేంటి? అది తన అంతరాత్మఘోష అన్నమాట. తన మనస్సాక్షి వేస్తున్న ప్రశ్నలవి. అసలు నేను చేస్తున్న ఈ యుద్ధం కరెక్టేనా అని తన హృదయం తననే నిలదీస్తోంది. ఇదిగో, ఇదే ఆ యోధుడి గుండెల్లోంచి వచ్చిన ఆక్రందన. ఓ కృష్ణ, నాకు విజయం వద్దు, ఈ రాజ్యం వద్దు, ఈ సుఖాలు అస్సలే వద్దు. చూడండి, ఈ ఒక్క మాట చాలు అతనిలోని నిస్సహాయత, ఆ వేదన ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి. సాధారణంగా ఒక యోధుడికి ఏం కావాలి? విజయం, రాజ్యం, సుఖాలు, ఇవే కదా వాళ్ల జీవిత లక్ష్యాలు. కాని వీటన్నింటినీ అతను వద్దు అంటున్నాడు అంటే ఆలోచించండి, ఆ గెలుపు ఎంత బాధాకరంగా తోస్తుందో అతనికి, ఆ వేదన ఎంత లోతుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే అసలు పాయింట్. ఎవరైనా యోధుడు దేనికోసం పోరాడతాడు? గెలుపుకోసమే కదా. పేరు, పవర్ వీటికోసమే కదా. మరి వీటన్నింటినీ వద్దంటున్నాడు అంటే ఆ విజయం వెనకాల ఎంత పెద్ద మూల్యం దాగి ఉండాలి? అసలేంటా కారణం? అసలు కారణం ఇక్కడే ఉంది. చూడండి, అతను యుద్ధం చేయాల్సింది ఎవరో శత్రువులతో కాదు, తన సొంత తాతలతో, విలువిద్య నేర్పించిన గురువులతో, తనతో పాటు పెరిగిన అన్నదమ్ములతో. వాళ్ల రక్తంతో తడిసిన గెలుపు. అది గెలుపు ఎలా అవుతుంది? అదొక నరకల్లా అనిపించిందతనికి. అందుకే ఆ రాజ్యం, ఆ సుఖాలు అన్నీ పెద్ద భారంగా అనిపించాయి. సరే, ఇంతటి తీవ్రమైన మానసిక సంఘర్షణకి మరి సమాధానమేంటి? ఇక్కడే ఒక అద్భుతమైన జీవన విధానం పరిచయం అవుతుంది. ఇది కేవలం ఆ ఒక్క యోధుడి సమస్యకు మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో ఎదురయ్యే ఎన్నో ఒత్తిళ్లకు, టెన్షన్స్కి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ లాంటిది. దాన్నే నిష్కామ కర్మ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే పని రిజల్ట్ ఎలా వస్తుందో అని ఆలోచించకుండా కేవలం చెయ్యాల్సిన పనిని పూర్తి డెడికేషన్తో 100% ఫోకస్తో చేయడమన్నమాట. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఆ రిజల్ట్ మీద అటాచ్మెంట్ వదిలేయడం. ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ఒకవైపు ఎప్పుడూ రిజల్ట్ గురించే టెన్షన్, స్ట్రెస్, గెలుస్తానా, ఓడిపోతానా అనే భయం. మరోవైపు కేవలం చేస్తున్న పనిమీద మాత్రమే ఫోకస్. దానివల్ల వచ్చే మనశ్శాంతి, స్వేచ్ఛ. అంటే ఒక రకంగా ఆ బంధం నుంచి బయటపడటమన్నమాట. సో మొత్తం సారాంశమేంటంటే, మన ఫోకస్ని ఈ పని చేస్తే నాకేమొస్తుంది అనే దగ్గర్నుంచి నేనేం చేయాలి, నా కర్తవ్యమేంటి అనే వైపుకి షిఫ్ట్ చేయడం. చూడటానికి చిన్న మార్పులా అనిపించినా ఇది మన లైఫ్లో ఒక అద్భుతమైన మార్పుకి దారితీస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇది వేల సంవత్సరాల క్రితం నాటి కథ కదా. ఇప్పుడు మన మోడర్న్ లైఫ్కి, మన జాబ్స్కి, మన రిలేషన్షిప్స్కి ఇది ఎలా వర్తిస్తుంది అనే ప్రశ్న రావచ్చు. నిజానికి దీనిలోని సారం ఈ రోజుకి కూడా అంతే రెలవెంట్. చూడండి, రిజల్ట్ మీద అటాచ్మెంట్ వద్దు అనగానే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అంటే ఏ పని పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఉండమనర్థమా అని. కాని అది చాలా పెద్ద అపార్థం. అసలు పాయింట్ ఏంటంటే, మన కంట్రోల్లో లేని రిజల్ట్స్ గురించి అనవసరంగా టెన్షన్ పడుతూ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. బదులుగా ఆ ఎనర్జీ మొత్తం మనం చేసే పనిమీద పెట్టాలి. అదన్మాట సంగతి. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న
ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గెలుస్తామా ఓడిపోతామా అనే భయం, నలుగురు ఏమనుకుంటారో అనే ఆశ, ఇవేవీ లేకపోతే మన జీవితంలో మనం ఎంత ధైర్యంగా అడుగులు వేస్తాం, ఎలాంటి కొత్త పనులను మొదలుపెడతాం? మన అసలైన శక్తి అప్పుడు కదా బయటపడేది. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించాలి.